అండి వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ ఛానల్. నా పేరు నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. ఇప్పుడు మనం చూడబోయేది ఒక 3 BHK ప్రాజెక్ట్ అండి. మనం వచ్చేసి ఇది బాచ్పల్లి చేసాం. ఈ 3 BHK ప్రాజెక్ట్ అనేది 1650 SFT ఫ్లాట్ అండి. ఇది ప్రాజెక్ట్ లో మనము వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ కూడా చేయడం జరిగింది. విత్ ఇంక్లూడింగ్ ఆల్ లైటింగ్స్ అన్ని కూడా A to Z వర్క్ అనేది మనం చేయడం జరిగింది అన్నమాట ఇక్కడ. అండ్ వర్క్ ఎలా వచ్చిందో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. మరి వర్క్ ఎలా ఉందో చూద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే షూ ర్యాక్ తో స్టార్ట్ చేద్దామండి. షూ ర్యాక్ వచ్చేసి మనము వుడెన్ అండ్ డిజిటల్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఇదంతా కూడా హై గ్లాస్ లామినేట్ మనం వాడాము. గర్జన్ 710 BWP ప్లైవుడ్ వాడామండి మనము ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. అండ్ మీరు చూసుకోవచ్చు షూ ర్యాక్ అనేది మనము డిజిటల్ షీట్, బ్లూ కలర్ షీట్ వాడాము. అండ్ దాంతో పాటు వుడెన్ కలర్ కాంబినేషన్ లో మనం వాడడం జరిగింది. అండ్ షూ ర్యాక్ లో మనం సిట్అవుట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మీకు ఎంట్రన్స్ చూడొచ్చు, రిచ్ ఫీలింగ్ కలగడానికి మనము మెయిన్ డోర్ ఎలివేషన్ చేసామండి. ఆ ఎలివేషన్ లో చూడొచ్చు మీరు, మనం వుడెన్ థీమ్ తోటి బార్డర్ ఇచ్చి అండ్ పైన లెడ్జ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ మన స్పాట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడొచ్చు మీరు, అండ్ మధ్యలో ప్లేస్ వచ్చేసి మనము టైల్స్ తోటి హైలైట్ చేయడం జరిగింది. ఈ టైల్స్ వల్ల ఏమవుతుందంటే టోటల్ ఎలివేషన్ కి వచ్చేసి మనకి గ్రాండ్ అండ్ రిచ్ లుక్ కనిపిస్తుందండి ఈ మెయిన్ డోర్ ఎలివేషన్ మొత్తం కూడా. ఇప్పుడు మనం టీ యూనిట్ చూద్దామండి. టీ యూనిట్ వచ్చేసి మీరు చూడొచ్చు, ఇక్కడ వుడెన్ కలర్ అండ్ మార్బుల్ షీట్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ లోవర్స్ తో హైలైట్ చేసాం అనమాట. ఈ లోవర్స్ అనేది మనము వుడెన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. అండ్ మధ్యలో చూడొచ్చు మీరు, ఇక్కడ హైలైట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఈ మధ్యలో రోజ్ గోల్డ్ లైన్స్ వల్ల మనకు చూడొచ్చు మీరు, టీ యూనిట్ మొత్తం కూడా గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనము సింపుల్ గా టీ పట్టీస్ తో డిజైన్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది యూనిట్ అనేది. అండ్ బాటమ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 2 డ్రాస్ అనేది మనము ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ ప్రొఫైల్ డోర్స్ కూడా మనం ఇచ్చాము. ఈ ప్రొఫైల్ డోర్స్ వల్ల చూడొచ్చు మీరు, యూనిట్ మొత్తం లుక్ మొత్తం మారిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టాయిలెట్ లో బేసిక్ గా మనం షోకేస్ లాంటివి ఏదైనా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇలాంటివి మనం ఐటమ్స్ కూడా అన్ని పెట్టుకోవచ్చు. కొద్ది టీవీ యూనిట్ అనేది కొద్ది గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓవరాల్ టీ యూనిట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చేయడం జరిగింది అనమాట. అండ్ దాంతో పాటు లివింగ్ రూమ్ లో మనము ఫాల్ సీలింగ్ కూడా చేసామండి. ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే మనము సింపుల్ గా ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము విత్ 4 LED లైట్స్ అండ్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది మనము ఈ విధంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము లివింగ్ రూమ్ అండ్ డైనింగ్ మనము ఈ విధంగా మధ్యలో పార్టిషన్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనము స్వింగ్ గురించి, ఉయ్యాల గురించి మనం ఇక్కడ ఒక ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్లేస్ అనేది మనము డైమండ్ గ్లాస్, రోజ్ గోల్డ్ డైమండ్ గ్లాస్ తో మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము లివింగ్ రూమ్ ని అండ్ డైనింగ్ రూమ్ ని మనము ఇలా పార్టిషన్ తో డివైడ్ చేసామన్నమాట. చూడొచ్చు ఇక్కడ మీరు, సేమ్ మన మార్బుల్ అండ్ వుడెన్ ఫినిషింగ్ తోటి మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ లామినేట్ అండ్ ఇదంతా కూడా సేమ్ మనం ఇక్కడ వాడిన వుడ్ కూడా BWP 710 గర్జన్ ప్లైవుడ్ వాడామన్నమాట. అండ్ పార్టిషన్ లో కూడా మనము కొద్దిగా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇలా స్టోరేజ్ అనేది ఇచ్చామన్నమాట. ఏదైతే మనకి ప్లేస్ ఉందో దీన్ని సిట్అవుట్ లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిట్అవుట్ కింద కూడా మనము ఇలా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే ఇక్కడ షోకేస్ గురించి మనము ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి షోపీస్ లాగా ఇలా మనము ఇట్లా బాక్స్ లాగా డివైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ పిల్లర్ పార్టిషన్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ మనము 5 పిల్లర్ పార్టిషన్స్ తోటి ఇక్కడ నీట్ గా డిజైన్ ఇవ్వడం జరిగింది. డైనింగ్ లో వచ్చేసి మనము పూజా మందిర్ అండ్ క్రాకరీ యూనిట్ కాంబినేషన్ లో చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మన కౌంటర్ చూడొచ్చు, కౌంటర్ కింద మనము ఇలా స్టోరేజ్ చేయడం జరిగింది అనమాట. ఈ క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో మనము ఈజీగా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కలర్ కాంబినేషన్ చూసుకుంటే అయితే మనము వుడెన్ అండ్ ఫాస్టీ వైట్ కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నామండి. అండ్ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకోవచ్చు మనం ఇక్కడ, ప్రొఫైల్ షేడర్స్ అనేది బ్లాక్ ఫ్రేమ్ తోటి అండ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ తోటి ఇక్కడ మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని వల్ల చూడొచ్చు మీరు, క్రాకరీకి మొత్తం కూడా గ్రాండ్ లుక్ అనేది మనకి దేని వల్ల వస్తుందంటే ఈ ప్రొఫైల్ డోర్స్ వల్లనే మనకి హైలైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ క్రాకరీలో మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనము బ్లాక్ కలర్ టైల్స్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు దీని వల్ల కూడా ఎంత గ్రాండ్ అపిరియన్స్ కనిపిస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ టాయిలెట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం అనమాట. క్రాకరీకి సంబంధించిన ఐటమ్స్ కూడా మనము దీంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు పూజా మందిర్. పూజా మందిర్ అనేది మనం ఇక్కడ ప్రొఫైల్ డోర్ యూజ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు ఇక్కడ మనం ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్రేమ్ తోటి తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ మధ్యలో ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనము ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. దీని వల్ల చూడొచ్చు పూజా మందిర్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ లోపల చూసుకుంటే మనము గ్లాస్ పైన ప్రింటెడ్ డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ ఇలా మనము డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం కూడా ఇదంతా కూడా గ్లాస్ పైన ప్రింటింగ్ అండి ఇదంతా కూడా. ఈ సైడ్ కి మనము వుడెన్ తోటి కొద్ది స్టోరేజ్ లాగా అండ్ చిన్న చిన్న ఫోటో పటాలు ఏదైనా ఉంటాయి కూడా, దేవుడి పటాలు ఏమైనా ఉంటాయి కూడా ఇక్కడ మనము పెట్టుకొని ఈజీగా మనం పూజ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ ప్రసాదం ట్రే కూడా మనము ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ డ్రాస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఇక్కడ డోర్స్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. దీంట్లో కొద్దిగా పెద్ద సైజ్ ఏమైనా ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కూడా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఇలా దీంట్లో డ్రా లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం 2 డ్రాస్ అనేది ఇక్కడ మనము పూజా మందిర్ లో ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే డైనింగ్ లో మనము చాలా సింపుల్ గా ఇచ్చామన్నమాట. ఇది ఇక్కడ ఫాల్ సీలింగ్ అంతా కూడా ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్లెయిన్ సీలింగ్ ఇస్తూ దాంతో పాటు మనం లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చామన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు డిజైన్ లో
ఇలా సింపుల్ గా మనము ప్రొఫైల్ లైట్ తోటి హైలైట్ చేయడం వల్ల డైనింగ్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ కర్టన్ కి ప్యానలింగ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ వుడెన్ ప్యానలింగ్ చేయడం జరిగింది అండ్ విత్ వుడెన్ ఫినిషింగ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీనిపైన ఏంటంటే మనకి ఇక్కడ ఏసీ అనేది ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్లెట్ అవుట్లెట్ అనే ప్లగిన్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ ప్లేస్ అంతా కూడా ఫుల్ గా కర్టన్స్ తోటి ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని వల్ల ఏంటంటే డైనింగ్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. మన నెక్స్ట్ కిచెన్ చూద్దామండి, ఎలా వచ్చిందో చూద్దాం రండి నాతో పాటు. అండ్ ఇక్కడ చూడొచ్చు కిచెన్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ లో మనం ఇక్కడ ఆర్చ్ ప్యానలింగ్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం సేమ్ వుడెన్ లామినేట్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ మనము 2 వాట్ స్పాట్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. ఈ లైటింగ్ వల్ల చూడొచ్చు దీనిపైన చాలా అంటే చాలా గ్రాండ్ అపిరెన్స్ కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వ్యానిటీ అనేది ప్రొవిజన్ ఇచ్చాము అనమాట. ఇక్కడ వ్యానిటీ అనేది మనము సింగిల్ కలర్ కాంబినేషన్ చేయడం జరిగింది అనమాట. లైట్ పింక్ షేడ్ ఇక్కడ యూజ్ చేసాము. హై గ్లాస్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వ్యానిటీ కింద మనము బాక్స్ వర్క్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం వ్యానిటీకి సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. చాలా అంటే చాలా స్టోరేజ్ వచ్చిందండి వ్యానిటీ యూనిట్ లో మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వ్యానిటీ అనేది గ్రాండ్ గా కనిపించడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనము డిజిటల్ టైల్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. ఈ టైల్స్ వల్ల చూడొచ్చు మీరు మొత్తం కూడా లుక్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట బికాస్ ఆఫ్ దీస్ టైల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కిచెన్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ 3 కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ మనం వాడిన కలర్స్ వచ్చేసి హై గ్లాస్ లామినేట్స్ వాడామన్నమాట. అండ్ కలర్ చూసుకున్నట్టయితే లైట్ పింక్ అండ్ పాజిటివ్ వైట్ అండ్ వుడెన్ కాంబినేషన్ కూడా ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఫస్ట్ మనం కౌంటర్ చూసుకున్నట్టయితే ఇక్కడ లైట్ పింక్ షేడ్ యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ కింద కౌంటర్ లో మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి బిల్డర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సింక్ అనేది. అండ్ దీని కింద కూడా స్టోరేజ్ చూసుకోవచ్చు మనము. ఇక్కడ సింక్ కి సంబంధించిన స్టోరేజ్ అయితే ఉంటుందో అంతా కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ కిచెన్ సంబంధించిన టాండమ్ బాస్కెట్స్ కావచ్చు, కట్టరీ కావచ్చు, థాలీ కావచ్చు, ప్రతిదీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట ఇక్కడ కస్టమర్ కి. అండ్ నెక్స్ట్ ఈ కార్నర్ యూనిట్ చూసుకున్నట్టయితే మనము యాక్చువల్గా ఇది చాలా మంది గ్యాస్ సిలిండర్ గురించి స్టోరేజ్ గురించి యూజ్ చేస్తారు కదా. అండ్ మనం ఎలా ప్రొవిజన్ ఇచ్చామంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ బిల్డర్స్ అనేది మనకి గ్యాస్ సిలిండర్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కార్నర్ ప్లేస్ అనేది మనము స్టోరేజ్ గురించి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇలా బ్లాక్ ఫ్రేమ్ విత్ బ్లాక్ tinted గ్లాసెస్ ఇచ్చామన్నమాట ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ గురించి మనము ఈ విధంగా మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇన్లెట్ అవుట్లెట్ అండ్ విత్ ఎలక్ట్రికల్ స్విచ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ కిచెన్ లో మనము రేర్ యూనిట్ కూడా చేసామన్నమాట. ఈ రేర్ యూనిట్ లో మనము కిచెన్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం టాయిలెట్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అండ్ దాంతో పాటు హెడ్ లెవెల్ స్టోరేజ్ కూడా ఇచ్చామన్నమాట. ఇదేంటంటే మనం వుడెన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అనమాట. ఇదంతా కూడా దీంట్లో ఏ విధంగా మనం స్టోరేజ్ ఇచ్చామని చూడొచ్చు మీరు. అండ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అనమాట. డోర్స్ చూడొచ్చు మీరు. డోర్స్ అనేది అంతా కూడా మనం ఆడిన హార్డ్వేర్ వచ్చేసి ఎక్కువ హార్డ్వేర్ వాడాం ఇక్కడ. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ ఇంచెస్ మాత్రమే మనం యూజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ కౌంటర్ చూసుకున్నట్టయితే రేర్ యూనిట్ ది ఇక్కడ కూడా మనము ప్రొవిజన్ ఇచ్చామన్నమాట స్టోరేజ్ గురించి చూడొచ్చు. కిచెన్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ప్రతిదీ కూడా మనకి పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఇక్కడ మనము ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం టైల్స్ తో రేర్ యూనిట్ అనేది ఈ మిడిల్ పార్ట్ లో టైల్స్ తోటి మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ మొత్తం కూడా పాజిటివ్ వైట్ లామినేట్ యూజ్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా హై గ్లాస్ లామినేట్ మనం ఇక్కడ యూజ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం నాబ్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ దాంతో పాటు ఇక్కడ కిచెన్ కౌంటర్ కి మనము జీ ప్రొఫైల్ అనేది యూజ్ చేయడం జరిగింది. బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ యూనిట్ ఇక్కడ ఇచ్చాము అనమాట. ఈ ఫోల్డింగ్ యూనిట్ ఏంటంటే కటింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ పరంగా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే స్పేస్ సేవింగ్ లాగా యూజ్ అవుతుంది. కటింగ్ పర్పస్ కావచ్చు, లేదంటే ఇతర వస్తువులు కానీ అలాంటివి పెట్టుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఫోల్డింగ్ టేబుల్ అనేది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ ఇక్కడ మనము యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనేది ఇక్కడ మనము స్లైడింగ్ డోర్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనము లోపల స్టోరేజ్ అనేది మనము ఇలా డివైడ్ చేసామన్నమాట పార్టిషన్స్ లాగా. అండ్ ఇక్కడ డ్రాస్ కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇదంతా కూడా ఇన్సైడ్ వచ్చేసి మనము ఫ్యాబ్రిక్ లైనర్ వాడడం జరిగింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ లైనర్ ఎందుకే వాడతామంటే అండి ఇది అనేది చాలా ఈజీ మెయింటెనెన్స్. దీనిపైన స్క్రాచెస్ పడినా కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ కూడా మనకి ఎటువంటి స్క్రాచెస్ కూడా ఇక్కడ కనిపించమన్నమాట. చాలా ఈజీ మెయింటెనెన్స్ అనమాట. అందుకే మనము ఇన్సైడ్ వార్డ్రోబ్ లో ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ లైనర్ అనేది వాడడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి 0.8 mm ఉంటుంది అనమాట ఈ లామినేట్ అనేది. అండ్ ఇక్కడ మనము స్లైడింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. చూడొచ్చు ఈ కలర్ కాంబినేషన్ అనేది హై గ్లాస్ లామినేట్స్ ఇక్కడ వాడామన్నమాట. డార్క్ అండ్ లైట్ గ్రే ఇవి వచ్చేసి టెక్స్చర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట కొద్దిగా. చూడొచ్చు ఇక్కడ మనము దీనిపైన అన్ని కూడా వుడెన్ ఫినిషింగ్ టైప్ లాగా ఈ టెక్స్చర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట దీనిపైన అంతా కూడా. అండ్ లాఫ్ట్ లో చూసుకుంటే మనం మొత్తం కూడా డార్క్ గ్రే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనము గోల్డెన్ టీ పర్టీస్ తోటి ఇలా వి షేప్ లో మనము డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్
ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లాఫ్ట్ లో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ అన్ని కూడా గోల్డ్ కలర్ నాబ్స్ అనేది మనము దీంట్లో ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం డ్రెస్సింగ్ యూనిట్ చూద్దామండి. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ వచ్చేసి మనము సేమ్ డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్ తీసుకున్నామండి. ఇక్కడ టెక్స్చర్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో మనకి హై గ్లాస్ లామినేట్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కాస్మెటిక్స్ అన్ని కూడా మనం ఇక్కడ కింద స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డ్రా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ దాంతో పాటు ఇక్కడ 2 డోర్స్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాము. దీంట్లో మనము డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ అయితే ఉంటుందో దీంట్లో చాలా అంటే చాలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు ఇక్కడ మిర్రర్ అనేది మనము లోపల ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట, కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా మనము డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ప్రతిదీ కూడా మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ లో స్టోరేజ్ బెడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది హైడ్రాలిక్ లిఫ్టింగ్ బెడ్ అనమాట. ఇదంతా కూడా చూడొచ్చు ఈ హైడ్రాలిక్ లిఫ్టింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో. దీన్ని చాలా అంటే చాలా ఈజీగా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అండ్ దాంతో పాటు చూడొచ్చు ఒక వార్డ్రోబ్ లో ఉండే స్టోరేజ్ ఎంతైతే ఉంటుందో అంత స్టోరేజ్ అనేది మనము ఇక్కడ బెడ్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హైడ్రాలిక్ లిఫ్టింగ్ తో పాటు మనము 2 డ్రాస్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. ఇక్కడ దీన్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనము డ్రా అనేది ఇలా ఈజీ ఓపెన్ చేసుకొని మనకు సంబంధించిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి దాంట్లో పెట్టేసుకొని చాలా ఈజీగా మళ్ళీ దీన్ని క్లోజ్ చేయొచ్చు. మనము 2 డ్రాస్ అనేది ఇక్కడ మనం ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో కూడా స్టోరేజ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చాలా ఈజీగా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనము టీవీ యూనిట్ ప్రొవిజన్ కూడా ఇచ్చామండి. టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సింపుల్ ప్యానలింగ్ ఇచ్చి అండ్ ఇక్కడ హై గ్లాస్ లామినేట్ వాడాము. అండ్ విత్ వుడెన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్ ప్యానలింగ్ చేయడం జరిగింది. ఈ ప్లేస్ లో అనేది మనము టీవీ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద యూనిట్ చూసుకుంటే దీన్ని మనం ఇలా సిట్అవుట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సిట్అవుట్ కింద మనకి ఇలా స్టోరేజ్ కూడా మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. చూడొచ్చు సిట్అవుట్ కింద కూడా మనం ప్లేస్ అనేది స్టోరేజ్ గురించి చాలా అంటే చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ గా ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. విత్ లైటింగ్స్ ఇచ్చామండి. అండ్ దాంతో పాటు సింపుల్ గా ప్రొఫైల్ లైట్ డిజైన్ కూడా ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. దీని వల్ల మాస్టర్ బెడ్రూమ్ కి కొద్దిగా ఏంటంటే గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అయ్యామండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2 కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది అనమాట. పింక్ అండ్ క్రీమ్ షేడ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అన్ని కూడా హై గ్లాస్ లామినేట్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. 1 mm థిక్నెస్ లామినేట్స్ అనమాట. అండ్ విత్ బ్లాక్ హ్యాండిల్స్ అనమాట. అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే ఈ విధంగా మనము ఫ్యాబ్రిక్ లైనర్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు మీరు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా వచ్చిందో. ఇక్కడ మనము లాట్ ఆఫ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ప్రతిదీ కూడా ఇలా పార్టిషన్స్ తో పాటు మనం ఇక్కడ డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు మీరు చూడొచ్చు ఇక్కడ హ్యాంగర్స్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే లాఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ లాఫ్ట్ మనం వాడింది వచ్చేసి పింక్ కలర్ షేడ్ లామినేట్ అనేది వాడామన్నమాట. చూడొచ్చు స్టోరేజ్ ఇక్కడ మొత్తం కూడా ఇలా మనము లాఫ్ట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టోరేజ్ అనేది మనం ఇక్కడ చాలా ఈజీగా మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము సిట్అవుట్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఈ సిట్అవుట్ అనేది మనము ఫాస్టీ వైట్ అండ్ వుడెన్ కాంబినేషన్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ బ్లాక్ నాబ్స్ అనమాట. అండ్ సిట్అవుట్ కింద స్టోరేజ్ చూడొచ్చు మీరు. మనం స్టోరేజ్ ని ఈ విధంగా సిట్అవుట్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చిల్డ్రన్ యూనిట్ చూసుకున్నట్టయితే ఈ కౌంటర్ అనేది మనం క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ షేడ్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా హై గ్లాస్ లామినేట్స్ వాడడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనము స్టడీ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఈ బాటమ్ లెవెల్ లో మనము ఈ డ్రాస్ లో కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు. స్టడీ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సాఫ్ట్ క్లోజ్ అండి. ఇదంతా మనం వాడిందంతా కూడా సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అండ్ ఛానల్స్ వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ పర్సన్ ఈజీగా చైర్ వేసుకొని ఈజీగా కంఫర్ట్ గా కూర్చొని వర్క్ కానీ లేదా పిల్లలు చదువుకునేటప్పుడు కానీ చాలా కంఫర్ట్ గా ఈ ప్లేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ బుక్స్ గురించి మనము కంపల్సరీ స్టోరేజ్ కావాలి కదా. దాని గురించి మనము ఈ హెడ్ లెవెల్ స్టోరేజ్ అంటే దీని ఓవర్ హెడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీంట్లో మనము బుక్స్ స్టోరేజ్ అనేది చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మనము ఈ విధంగా మనము ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఇలా ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సీలింగ్ చూసుకోవచ్చు. సీలింగ్ వచ్చేసి ప్లెయిన్ సీలింగ్ ఇచ్చాము. ప్లెయిన్ సీలింగ్ తో పాటు వాటిపైన మనము సింపుల్ గా ఇలా స్టార్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ రెయిన్బో లాగా ఉన్న ఫీలింగ్ తీసుకొని వచ్చామన్నమాట. మనం ఇక్కడ పెయింటింగ్స్ తోటి ఇక్కడ రెయిన్బో అనేది ఇలా హైలైట్ చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కి చాలా మంచి డిజైన్ అనమాట. కొద్దిగా పిల్లలకు కూడా చాలా హ్యాపీనెస్ ని కలిగిస్తుంది ఈ డిజైన్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. అండ్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నామండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది అనమాట. వార్డ్రోబ్ అనేది ఈ వార్డ్రోబ్ అనేది మనం ఇక్కడ స్వింగ్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ 2 కలర్ కాంబినేషన్ ఏంటంటే మనం ఇక్కడ లైట్ గ్రీన్ అండ్ లైట్ గ్రే కాంబినేషన్ అనేది ఇక్కడ మనము యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ డిజైన్ చూసుకోవచ్చు మనం ఇలా డిజైన్స్ అనేది ఇక్కడ మనము ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ చూసుకుంటే ఇలా మనము పార్టిషన్స్ ఇచ్చి ఇలా స్టోరేజ్ అనేది మనము
ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇన్సైడ్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రాస్ అనేది కూడా మనం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇన్నర్ ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం వాడడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లాత్ హ్యాంగర్ బాక్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఏవైతే మన యూజ్డ్ క్లాత్స్ ఉంటాయో దీంట్లో మనము ఈజీగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లాఫ్ట్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ లాఫ్ట్ అనేది లైట్ గ్రే కాంబినేషన్ ఇలా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ యూనిట్ ఇవ్వలేదు స్పెషల్ గా, అండ్ జస్ట్ ఇక్కడ సింపుల్ మిర్రర్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీన్నే మనం డ్రెస్సింగ్ యూనిట్ లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ మనము దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఫాల్ సీలింగ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ లైటింగ్స్ ప్రొవిజన్ కూడా ఇచ్చామన్నమాట. చూడొచ్చు మీరు సింపుల్ గా ఇలా ప్రొఫైల్ లైట్స్ తో మనము ఇలా గెస్ట్ బెడ్రూమ్ ని హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే మనము లాఫ్ట్ కి నాబ్స్ అనేది బ్లాక్ నాబ్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసామన్నమాట. అండ్ నెక్స్ట్ వార్డ్రోబ్ స్వింగ్ డోర్స్ కి చూసుకున్నట్టయితే మనము ఇక్కడ లాంగ్ హ్యాండిల్స్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ మనము ప్రొవైడ్ చేసామన్నమాట. చూసారు కదండి 3 BHK ఇంటీరియర్స్ ఎలా వచ్చిందో, అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంటిని కూడా ఇదే విధంగా ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే మా ఇంటీరియర్ కాల్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది. మీకు కాల్ చేస్తే ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మీకు ఫ్రీ కొటేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ప్రాజెక్ట్ ఓకే అయితే మీకు ఫ్రీ 3D కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ఆఫీస్ వచ్చేసి నిజాంపేట అండి. మా నిజాంపేట ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 6 PM. వెనస్డే నుంచి అండ్ మండే వరకు కూడా మన ఆఫీస్ 10 AM to 6 PM వరకు ఓపెన్ ఉంటుంది అనమాట. మీరు ఎనీ టైం మనకు కాల్ చేయొచ్చు అనమాట. మా ఇంటీరియర్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.